హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్మ. అందరు ఎట్లున్నారు? మేమైతే చాలా మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో అయితే మేము లాస్ట్ మంత్ సెకండ్ సాటర్డే రోజు తీసిన వీడియో అండి. సెకండ్ సాటర్డే రోజు అయితే మేము గుడికి వెళ్ళినాము. ఏ గుడి అంటే మాకు దగ్గరలో ఉన్న శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళినాము. మాకు టైం దొరికినప్పుడల్లా ఎప్పుడైనా గుడికి వెళ్ళాలనిపించినప్పుడల్లా మాకు దగ్గరనే ఉంది కాబట్టి మేము అక్కడికే వెళ్తాము. లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మేమైతే గుట్ట మీదకి వెళ్తున్నామని అంటాము. మేమే కాదు, మా చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ కూడా ఇట్లనే అంటాం, మేమైతే గుట్ట మీదకి వెళ్తున్నామని. ప్రతి శనివారం ఇక్కడికైతే చాలామంది జనాలు అయితే వస్తారు దేవుడి దర్శనం కోసము. అంటే నడుచుకుంటూ అయితే వస్తారు ఇక్కడికి. అండ్ ఇక్కడ కొత్తగా పార్క్ కూడా కడుతున్నారు. ఏం పార్క్ అనేది నాకు అంత ఐడియా లేదు. ఫైనల్గా మేమైతే గుడి దగ్గరకు అయితే వచ్చేసినాము. మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇక్కడ సింగిల్ రోడే ఉండే, కాకపోతే ఇప్పుడు డబుల్ రోడ్ వేసిర్రు. అట్లనే మధ్యలో డివైడర్ కూడా పెట్టిర్రు. మధ్యలో చెట్లు కూడా చాలా సూపర్ ఉన్నాయి. ఫైనల్గా మేమైతే గుడి దగ్గరకు అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న శిఖరం అయితే మనకు చుట్టుపక్కల ఊరి వాళ్ళకు కూడా కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు స్పెషల్ ఏంటంటే మొత్తం గుట్టలలోనే ఉంటుంది. అంటే బండలల్లో చిన్న గృహ నుండి అయితే మనం లోపలికి వెళ్ళాలా. దాన్ని కూడా చాలా డెవలప్ చేసిర్రు, కాకపోతే లోపల మనల్ని వీడియో తీయనియ్యరు. అండ్ ఫైనల్గా మనమైతే గుడి దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇక్కడ కనిపిస్తున్న కోనేరు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఓపెన్ చేసే ఉంటుండే, కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేసేసిర్రు. ఇక్కడ మేము కొబ్బరికాయలు తీసుకున్నాం కదా, వాళ్ళైతే మాకు ఇట్లా నామా బొట్టు అయితే పెట్టిర్రు. ప్రతి కార్తీక మాసంలో 15 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే ఉంటాయి. అట్లనే ఫుల్ జాతర కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళిన శనివారం రోజు అయితే ఎక్కువ మంది జనాలు అయితే లేరు. మాకు దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. 1 గంట లోపు అయితే దర్శనం అయిపోయింది. మాకు ఈజీ దర్శనం అయితే అయిపోయింది, జనాలు ఎక్కువ లేరు కాబట్టి. అండ్ ఫైనల్గా మేము కొబ్బరికాయ కొట్టడానికి అయితే కిందికి వచ్చేసినాము. ఇక్కడ చిన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడనే పూజ చేసి అయితే కొబ్బరికాయలు కొడుతున్నాము. మేము చిన్న ఉన్నప్పుడు పైన కొడుతుండే, కానీ ఇప్పుడు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మార్చేసారు. అందుకోసమని కిందనే కొడుతున్నాము. ఇక్కడ పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నాము. మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా. అట్లనే మా అమ్మ తల్లికి కూడా పెడుతున్నా. తనకు పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం, ఇట్లా పెట్టుకోవడము. అండ్ ఫైనల్గా మా పూజ అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడనే పక్కన కొబ్బరికాయ కూడా కొట్టిన. కొబ్బరి నీళ్ళు అక్కడనే మా అమ్మ తల్లికి కొన్ని తాగిపించిన. అట్లనే మా సిస్టర్స్ కూడా తీసుకున్నారు. అండ్ ఫైనల్గా ఇంకా లాస్ట్ మనం అన్నసత్రం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి మన నెక్స్ట్ అన్నసత్రం దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ప్రతి శనివారం ఆదివారం అన్నసత్రం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నార్మల్ డేస్లలో అయితే ఓన్లీ శనివారం ఆదివారం 2 రోజులు అన్నసత్రం అయితే ఉంటుంది. అదే కార్తీక మాసంలో నిత్య అన్నదానం అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది జనాలు అయితే వాళ్ళకు తోచినంత సహాయం అయితే అన్నసత్రం కోసం అయితే చేస్తారు. అండ్ మేము వెళ్ళిన రోజు ఎక్కువ మంది జనాలు లేరు కాబట్టి మాకు ఈజీగా దర్శనం అయిపోయింది. అట్లనే అన్నసత్రం ఫైనల్గా మేమైతే ఇక్కడ అన్నం అయితే పట్టుకున్నాము. పాలకూర పప్పు అండ్ కొంచెం స్వీటు, బెల్లం అన్నం లాంటి అన్నం, పప్పు. మళ్ళీ వేసుకొని తినాలనుకుంటే మళ్ళీ వేస్తారు, కానీ అన్నం అస్సలు వేస్ట్ చేయనియదు. ఇక్కడైతే అన్నం తిన్న తర్వాత మేమైతే ఇప్పుడు అక్కడి నుండి అయితే మేము రథం దగ్గరకు అయితే వచ్చినాము. ఇదే రథం అండి. కార్తీక పౌర్ణమి రోజు స్వామివారిని పైన కూర్చుండబెట్టి రథం అయితే తిప్పుతారు. అండ్ లాస్ట్ ఇయర్ స్వామివారి కళ్యాణం వీడియో మన ఛానల్లో అయితే ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అట్లనే మన వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓన్లీ ఒరిజినల్ కంటెంటే ఇచ్చిన ఆ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఏం లేదు. నాకైతే కార్ అంటే చాలా ఇష్టము. నేను ఏ జాతరలోకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా కార్ కొనుక్కొని వస్తా. ఇంటికి వెళ్ళే ముందు ఒక ప్లేస్ దగ్గర అయితే కొద్దిసేపు కూర్చున్నాము. ఇదేనండి మా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.